అందరికీ మరణాత. ఫాదర్ ఎం దేవదాసు అయ్యగారు బేతేలు గృహములో 15వ తారీఖు మార్చి నెల 1949వ సంవత్సరములో చేసిన ప్రసంగము. అంశము: దేవుడు నరులందరితో మాట్లాడుట. వాక్యము: ఆదికాండము 17వ అధ్యాయము 22వ వచనము, ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనము, నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనము. దైవాశక్తి పరులైన విశ్వాసులారా, నేటి కాల వాక్య ధ్యాన మూలముగా సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పిన ప్రభువు మీకు కనబడి మీతో మాట్లాడునుగాక. ఆమేన్. దేవుడు మనిషితో మాట్లాడేవాడయున్నాడు. అయితే మనిషి పాపము చేసి దేవునికి దూరమైనందున దేవుడు స్వయముగా మనిషితో మాట్లాడుటకు సందులేదు గనుక దేవుడు మొదట సృష్టి ద్వారా మనిషితో మాట్లాడుచున్నాడు, అనగా ఆకాశము ద్వారా, భూమి ద్వారా మాట్లాడుచున్నాడు, బైబిలు ద్వారా మాట్లాడుచున్నాడు. దేవుని మాటలు బైబిలు గ్రంథములో రాయబడి ఉన్నవి. బైబిలు పుట్టకముందు దేవుడు పై 2 సాధనముల ద్వారా మనిషితో మాట్లాడుచుండెను. అంతేకాక జ్ఞానము ద్వారా మాట్లాడుచున్నాడు, మనస్సాక్షి ద్వారా మాట్లాడుచున్నాడు. ఈ లోకములో ఏది మంచిదో ఏది చెడ్డదో మీకు తెలియదు. సృష్టిని కలుగజేసిన వాడును నేనే అని దేవుడు ప్రతి మనిషితో మాట్లాడుచున్నాడు. గనుక మీలోని జ్ఞానమును బట్టి తెలుసుకొనండి. ఏది సబబుగా ఉన్నదో మంచి చేసేటప్పుడు మనసుకు బాగుండును, చెడుగు చేయునప్పుడు మాత్రము మనసు కొట్టుకుని పోవును. దేవుడు యంత్రముల ద్వారా, శబ్ద తరంగాలైన మైక్, రేడియో, టెలివిజన్ ద్వారా ప్రకటింపబడే సువార్త మాట్లాడుచున్నాడు. ఈ యంత్రముల ద్వారా అనేక మందితో మాట్లాడుచుండగా నా యంత్రముల ద్వారా బూరలతో మాట్లాడకూడదా? మీరు ఈ బూర ద్వారా వినుచున్నారు. నా స్వరము విన్నారా? విన్నారు. అయితే మనిషే దేనిని లెక్క చేయుటలేదు అని దేవుడు నా ఆజ్ఞలు రాస్తాను అని రాసి ఇచ్చెను. అన్ని సంగతులు చెప్పుచున్నను బైబిలు ఇచ్చెను. ఈ బైబిలు చదువుకుంటే పై 4 అందులో కలవు. ఇవి అన్నీయూ ఇచ్చినను మనిషి దేవుని లెక్క చేయలేదు. బైబిలు రాకముందు దేవునిని గ్రహించలేకపోయినందున మనిషికి అన్ని నష్టములు కలిగెను. అజాగ్రత్త వల్ల రెంటికి మనిషి మనస్సాక్షి నష్టమే. పాపము చేసినందున మానవుని మనస్సాక్షి సరిగా చెప్పుటలేదు. పాపము లేకపోతే సూర్యుని చూచి ఎంత మంచి వెలుగు దేవుడు ఇచ్చెను అనును గాని, ఇప్పుడు పాపము వచ్చినందున దేవుడు ఎంత ఎండ ఇచ్చెను అని మనిషి దేవుని చెడుగా తలంచుచున్నాడు. పాపము వల్ల మనిషి హృదయము అంతయు చెడుగు అయిపోయెను. గనుక మోషే అనే దైవజనుడు పుట్టు వరకు దేవుడు ఊరుకొని ఆయనకు విద్య నేర్పి పారిపోయిన వానికి మరలా కనబడి, మోషే, నీతో చెప్పినది 70 మందికి చెప్పు, వారు అందరితో చెప్పుదురు అని మోషేతో సృష్ట్యాది మొదలుకొని ఏర్పాటు జనాంగము యొక్క వాగ్దాన దేశ ప్రవేశము వరకు జరిగిన సంగతులన్నీయు విఫలముగా రాయించెను. ఇలాగున మోషే తన రాతను 70 మందికి, వారు తర్వాత పుట్టిన వారికి ఆ రాతలు అందించిరి. అదియే బైబిలులోని ఒక భాగమైన పాత నిబంధన గ్రంథములోని ప్రాముఖ్య భాగము. గనుక మనస్సాక్షి తప్పని చెప్పితే బైబిలు చూడవలెను. ఇది రాయబడినది గనుక ఇందులో తప్పు ఉండదు. యేసు జన్మించినప్పుడు చూడవచ్చిన జ్ఞానులు యూదులు రాజు ఎక్కడా అన్నారు. జ్ఞానులు పండితుల ద్వారా తెలుసుకొనిరి. వారు బైబిలు ద్వారా ఆ సంగతి తెలుసుకొనిరి. అలాగే బైబిలులోనున్న సంగతులను బైబిలు ఎరిగిన వారే పరీక్షించవలెను. ఒకవేళ బైబిలులో ఉన్నది నచ్చకపోతే దేవుడు సృష్టిలో ఉంచిన ఈ 5 సాధనములు నమ్మని వారిని ఏమి చేయగలము? దేవుడు ఇంకొక ఉపాయము చేసెను. ఆయన లోకమునకు అన్నీ ఇచ్చెను. అప్పుడు కూడా నరుడు దేవుని మరచెను. ఆకాశము వైపు చూచి, చుట్టూ చూచి, వర్షము కురిసినందున మొక్కలు మొలిసినవి అని తలంచి దేవుని కార్యమును విస్మరించెను. అంతేకాక ఈ మనస్సుకు ఏమి పనిలేదు, ఇప్పుడు దేవుడు ఉన్నాడు, రేపు లేడు అనును. జ్ఞానము అంతే, బైబిలు అంతే, బోధకులు అంతే,
నేను ఏది వినను, నాకు సుఖమే నా దేవుడు. దేవుడు సుఖము ద్వారా మాట్లాడుచున్నాడు అని మనిషి మనస్సాక్షి సర్వమును దేవుని సాధనములను తేలిక చేసి దేవునిని గుర్తించక ఉండును. అయితే దేవుడు మానవునకు అనేక విధములుగా తెలియజేసుకొనుచున్నాడు. ఎండలో కాళ్ళు కాల్తే పరమాత్మ రక్షించు అని పిలుస్తాము. వర్షములో తడిసినందున పడిసెము పట్టును. ఈ విధమైన శ్రమల ద్వారా దేవుడు మనిషితో మాట్లాడును. సుఖములు అనగా విద్య, బట్టలు, గాలి, నీరు, పండ్లు, తిండి, నిద్ర వల్ల, అన్నిటి వల్ల సుఖము. వీటి ద్వారాను దేవుడు మాట్లాడును. అప్పుడైనా దేవుడు మనిషికి నచ్చలేదు గనుక శ్రమలను రానిచ్చును. ఈ శ్రమలు మనిషికి ఉపకారం. దేవుడు మనకు శ్రమ ఉంటేనే గాని దైవభక్తి రాదు. కొంతమంది సుఖములో కూడా దేవా అందురు. ఈ 7 సాధనముల ద్వారా దేవుడు లోకమంతటితో మాట్లాడుచున్నాడు. ఇంకను నరుడు వినుటలేదు. దేవుడు ఇంకొక ఉపాయం కనిపెట్టెను. బైబిలు ప్రకారం మతములను పంపి యూదులు చేతులలో బైబిలు ఉంచెను. పాపము లోకములోనికి వచ్చిన తర్వాత జనులు విస్తరించిరి. ఇన్ని జనాంగములలో కాస్త మెరుగు అందుచేత యూదులను ఏర్పరచెను. వారిని 400 ఏండ్లు ఐగుప్తులో, 40 సంవత్సరములు అడవిలో, తర్వాత పాలస్తీనాలో స్థిరపరచెను. యూదుల మతము ద్వారా దేవుడు వారితో మాట్లాడెను. యూదులకు బైబిలు ఉన్నది, ఇతరులకు అది లేదు. ఇతరులు బైబిలు తీసుకొనుటకు సిద్ధముగా లేరు. దేవుడు యూదులకు బైబిలు నేర్పి మీరు అందులోని సంగతులు వారికి చెప్పండి అన్నది ఇతరులను గూర్చిన దేవుని ఉద్దేశము. అయితే ఇదే యూదులు దేవునిని సిలువ వేసిరి. ఇతరుల కంటే భక్తులు చేసినదే గొప్ప పాపము. అందుకు యేసు ప్రభువు 12 మందిని ఏర్పరచుకొని భక్తులకు ఇతరులకు సరిపడునట్లుగా పాత నిబంధన, క్రొత్త నిబంధన అను 2 భాగములను ఇచ్చెను. దానిని ఆది సంఘమునకు ఇచ్చెను గనుక దేవుడు అన్య మతము ద్వారా భక్తులకు, యూదులకు బోధ చేసెను. ఇతరులు నన్ను విడిచి సృష్టిని పూజించుచున్నారు అని యూదుల ద్వారా వారితో కూడా మాట్లాడెను. మీరు అందరికీ చెప్పండి అని క్రైస్తవులకు బోధ చేసెను. అన్య మతము, యూదుల మతము, క్రైస్తవ మతము, ఇప్పుడు అన్ని మతముల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో ఉన్నట్లు దేవుడు లోకమును కలుగజేసినది మొదలు ఇప్పటి వరకు ఏదో ఒక విధముగా మాట్లాడుచూనే ఉన్నాడు. ఆయన శాశ్వతముగా ఉండే దేవుడు, అనగా శాశ్వతుడైన తండ్రిగా ఉన్నాడు. ఈ నిరుత్సాహ లోకములో ఉత్సాహపడు ఆత్మను, ఈ అజ్ఞాన లోకములో అనగా జ్ఞానోదయము, మంచి చెడులను ఎరుగని ఈ లోకములో వాక్యానుసారముగా నడుచుకొను జ్ఞానోపాయమును దేవుడు ఏర్పరచి ఉంచినాడు గనుక ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. భూలోకంలో మొదటి మతము పేరు విగ్రహారాధన మతము. పాప ప్రవేశమును బట్టి మతములు అనేకములుగా పుట్టుకొచ్చినవి. వాటిలో కొన్నిటిని వివరించుదును. మొదటిగా సృష్టిని పూజించువారు సృష్టి మతము. దానిని దేవుడు ఎందుకు రానిచ్చినాడు? వారి తర్వాత ఎన్నిక జన మతము, యూదుల మతము రావలసి ఉన్నది గనుక వీరు ధర్మశాస్త్రము కలిగి దేవుని స్వరము వినుచున్నారు. ఈ యూదుల మతము దేవుని ఆజ్ఞలు, ఆచారములు, లోకమునకు రక్షకుని పంపెదనని దేవుడు వాగ్దానమిచ్చిన మతమై ఉన్నది. మొదటిగా సృష్టి మతము. దేవుడు కనబడనందున ఈ మతము కలిగెను. వస్తువులు కనబడుచున్నందున సృష్టి మతముగా ఇది ప్రారంభమయ్యెను. రెండవది ఎన్నిక మతము. ఇది రక్షకుడు రానయ్యున్న మతము. సర్వలోక రక్షకుడు ఉద్భవించు మతము ఉండగా ఇంకా సృష్టి మతము ఎందుకు? ఈ వరుసలోనిదే యూదుల మతము. ఇండియాలోని హిందూ మతము, పాలస్తీనాలోని ఇస్లాం మతము, ఇలాగూ ప్రపంచమంతా ధర్మములు అనేకములున్నవి. హిందువులకు, బౌద్ధులకు గ్రంథములున్నవి. సృష్టి మతము వారికి గ్రంథము లేదు. పారసిక మతము. ఇది అగ్ని పూజ చేయు మతమై ఉన్నది. ఆ తరువాత వచ్చిన మతము క్రైస్తవ మతము. మామిడికాయ పండిన తరువాత మామిడి పండు అనిపించుకొనును. క్రీస్తు వచ్చినాడనే చెప్పేదే క్రైస్తవ మతము అయినది. ఆ తర్వాత వచ్చినది ఇస్లాం మతము.
వీరికి గొప్ప గ్రంథము కలదు. ఇంకొక మతమున్నది, అది ఇంకా పురాతనమైనది. అన్నిటికన్నా పురాతనమైనది నాస్తిక మతము, దేవుడు లేడు అను మతము. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపములో పడినారో, దేవుడు తీర్పు ఎప్పుడు వినిపించి పైకి వెళ్ళినాడో అప్పటి నుండి దేవుడు లేడనే మతము ఆరంభమైనది. మిగిలిన వారు అనగా ఆదాము అవ్వల వరుసలోని వారు దేవుడు ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు అన్నారు. కనబడని దేవుడు, మాట్లాడని దేవుడు లేడు అని నాస్తికులు అన్నారు. వారు దేవుని ఒప్పుకొనలేదు. తక్కిన మతముల వారు దేవుడు ఉన్నాడు అన్నారు. వీరు ఆస్తిక మతస్థులు. నాస్తికులు దేవుడు ఏడి చూపండి అన్నారు. వారిలో ఇదొక గడుచుతనము ఉన్నది. అన్ని మతస్థులలో గొప్ప పండితులు గలరు. అందరికన్నా ఎక్కువ పండితులు క్రైస్తవులు మతములో కలరు. అయితే అన్ని మతములు ఒక్కటే అగునా? అన్ని మిషనులు ఎప్పుడు ఒకటి అగునో అప్పుడే అన్ని మతములు ఒకటి అగును. అప్పుడు వాటి మీద రాయబడి ఉన్న ప్రశ్నలు గాలిలో అంతర్ధానమగును. యేసు ప్రభువు, ఇవి కాని వేరే గొర్రెలున్నవి, వాటిని చేరుస్తాను. అప్పుడు మంద ఒకటి, కాపరి కూడా ఒకడగును అని చెప్పెను. దేవుడు 2 మందల గురించి, అవి ఏకమైన స్థితి గురించి పై వాక్యములో చెప్పెను. దేవుడు మాట్లాడు విధము: మొదటిగా సృష్టి ద్వారా మాట్లాడుట, రెండవదిగా దేవుడే స్వయముగా మాట్లాడుట. మనిషి రెండవ దానికి సిద్ధముగా లేడు గనుక మొదటి దాని ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. తన కుమారుని ద్వారా నేటి వరకు, అంత్య తీర్పు వరకు దేవుడు మాట్లాడుచూనే ఉండును. దేవుడు యూదులతో మాట్లాడినాడు, అలాగే ఇతర మతముల ద్వారా మాట్లాడుచున్నాడు. నాస్తిక మతము ద్వారా కూడా మాట్లాడుచున్నాడు. ఇవన్నీ మనిషి అంగీకరించిన ఎడల దేవుడే స్వయముగా మాట్లాడును. యూదులు, నీవు వస్తావని ఎంతకాలము మమ్మును సందేహపెట్టెదవు? ఇంతవరకు నేను చెప్పినవి నేను చెప్పాను, అలాగే ఇప్పుడు చెప్పుచున్నాను అని అన్ని మతముల ద్వారా మాట్లాడుచున్నాడు గాని అన్ని మతములలోని సత్యాంశ సారము వేరువేరు. ఇంకొక మతమున్నది, అది శక్తి పూజ చేసే మతము. వారికి కనబడును, మాట్లాడును దేవుడు కాదు గాని దయ్యము గనుక అది దయ్యముల మతము. షింటో మతము జపాను. దీని భావము, నా మతము నాకు తోచిన మతము. అన్ని మతముల ద్వారా ఆయన మాట్లాడవలెననుకొన్నాడు గనుక అన్నిటినీ ఆయన రానిచ్చెను. దేవుడు స్వయముగా అందరితో మాట్లాడును గాని గ్రంథ ఆచారములు మొదలైన వాటి ద్వారా తెలియపరచుకొనును. మతముల మొదటి ఉద్దేశము ఏదనగా దేవుని పూజించుటకు మనము సృష్టిని పూజించుచుండవలెను, ఆ దేవునికే చెందును. ఈ సృష్టి ఆరాధికుల మతము తర్వాత వచ్చిన యూదుల మతము ద్వారా, హిందూ మతము ద్వారా ఆయన ఏమి మాట్లాడుచున్నాడు? ప్రతి మతము ద్వారా లోకమునకు దేవుడు ఒక వర్తమానము పంపించుచున్నాడు. ఆ వర్తమానములు వారు వారి గ్రంథములో రాసిపెట్టినారు. దేవుడు ఎందుచేత ఈ మతములను రానిచ్చినాడు అనగా, మనుష్యులు మతములను ఏర్పాటు చేసుకొన్నప్పుడు ఆయన వాటి ద్వారా మాట్లాడుటకు పూనుకొనెను. అయితే దేవుడు స్వయముగా అన్ని మతముల వారితో మాట్లాడుటకు సిద్ధముగానే ఉన్నాడు. త్వరలో ఆ కాలము రానేయున్నది. నేడు ప్రపంచములో ఉన్న మానవులందరూ బ్రతుకుదెరువు నిమిత్తము ఒక పని చేస్తున్నారు. అది జ్ఞానమునకు సంబంధించిన పని. మొదటిగా విద్య నేర్చుకొనుచున్నారు, రెండవదిగా చేతి పనులు నేర్చుకొనుచున్నారు. వీటి వల్ల జ్ఞానబలము వృద్ధి కలుగును. నరుని బ్రతుకులోని చెడుగుకు విశ్రాంతి లేనందున జబ్బులు, అందును బట్టి వైద్య శాఖ అవసరమైనది. ఈ 3 మానవులు స్వయముగా ఏర్పాటు చేసుకొనిరి. మానవులు ఇలాగు ఏర్పాటు చేసుకొనిన దేవుడు ఊరుకొనెను. ఆ అన్నిటి ద్వారా మాట్లాడుటకే ఇవి ఏర్పాటు చేసెను. విద్యాశాఖ ద్వారా, అలాగే అన్ని శాఖల ద్వారా దేవుడు ఏమి వర్తమానమిస్తున్నారు? తన కుమారుని గూర్చిన వార్తను వినిపించుచున్నారు. దేవుడు చేసిన అన్యాయమేమి? ఆయన అన్నిటి ద్వారా మాట్లాడుచున్నారు గాని మానవులే ఆయన మాట వినుటలేదు. సృష్టి ద్వారా, జ్ఞానము ద్వారా, మనస్సాక్షి ద్వారా, బైబిలు ద్వారా, మనుషుల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ 5ను పై 3కు సమానము. ఇవి గాక ఆయనే స్వయముగా మాట్లాడుచున్నాడు. పై సాధనముల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వినకపోతే రేపు ఆయన మాట్లాడితే ఎలాగూ వినగలరు?
మరి దేని ద్వారా ఆయన మాట్లాడినను తెలుసుకొనకపోతే మానవుడు ఆయన స్వరమును వినుట ఎలాగు? ఈ విషయములు అన్నీ బైబిలులో గలవు గనుక ఇది చదువుట ముఖ్యము. బైబిలు పఠన మహాముఖ్యము. ఇప్పుడన్నీయు గూఢార్థమే. ఇవి అయిన తరువాత స్వయముగా మాట్లాడును. తరువాత 2 విధములుగా మాట్లాడును. దేవుడు అందరితో స్పష్టముగా మాట్లాడే రోజు వచ్చుచున్నది. మనము కనిపెట్టుకొనినప్పుడు దేవుడు స్వయముగా మాట్లాడును. అన్ని మెట్లు ఎక్కవలెను. అప్పుడు పైకెక్కవచ్చును, అనగా చిట్ట చివరకు చేరుకొనగలము. మెట్లు ఎక్కినప్పుడు మరల జారిపోవుట కూడా గలదు గనుక ఇంకనూ పైకెక్కవలెను. అన్ని మెట్ల మీద మనోనిదానము ఉండవలెను. పైనుండి పడిన వారలు మొదట మెట్టుకు వస్తారు. అలాగే విశ్వాసులు అన్ని మెట్లు మీద ఉన్నారు. మనోనిదానము కుదరకపోతే ఏ మెట్టు కుదరదు. సృష్టిలోని సాధనముల ద్వారా దేవుడు పంపిన వర్తమానము మానవుడు వినకపోతే ప్రార్థనా మెట్లు ద్వారా మనిషి దేవునితో మాట్లాడే అవకాశము కల్పిస్తున్నాడు. అక్కడ దేవుడు మనిషితో, ఇక్కడ మనిషి దేవునితో మాట్లాడుట జరుగుచున్నది. దేవుడు నిత్యము మనిషితో తన సాధనముల ద్వారా మాట్లాడుచున్నాడు గాని మనిషి ఆ నత్తవలే అప్పుడప్పుడు జారిపడుచున్నాడు గాని దేవుని సత్యము కొండమీద మెట్లవలే తిన్నగా ఉన్నది. ఆ ప్రయాణములో ఇంకొకరు వచ్చి, ఏమయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావని అడిగి, నేను పోతున్నాను అని ఎలాగు పైకి పోవునో అలాగే కొందరు విశ్వాసులు దేవునితో మాట్లాడి ఆయనతో నిత్యము ఉండుటకు వెళ్ళిపోవుదురు. వారు మెట్ల మీద పరిగెత్తినారు గనుక దేవునితో వెళ్ళిపోయినారు. కొందరు దేవుడు మాట్లాడే మెట్టు లేదనుచున్నారు. దేవుడు ఎట్లు మాట్లాడును? బైబిలు అంతా దేవుని ప్రత్యక్షత ఉన్నది. దేవుడు మాట్లాడిన పుస్తకము బైబిలు ఒక్కటే. అన్ని ప్రత్యక్షతలు అందులోనే ఉన్నవి. ప్రకటనలో ముఖ్యముగా దేవుడు మాట్లాడెను, యోహానుతో స్పష్టముగా మాట్లాడెను అని అందురు. ఎస్తేరు గ్రంథములో దేవుడు గూఢార్థముగా తప్పించెనని గలదు అని వారందురు. అయితే నేడును దేవుడు కనబడును. దైవ ప్రత్యక్షత పొందుటకు మనము ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళవలెను. మోషే మొదటిగా ఆవరణము, రెండవదిగా పరిశుద్ధ స్థలము, మూడవదిగా అతి పరిశుద్ధ స్థలము గల గుడారముని ఏర్పాటు చేసెను. ఆ మూడవ దానిలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి వెళ్ళవలెను. మహాభయముతో వెళ్ళవలెను. అన్నీ ఉతుకుకొనవలెను. ఇదే దర్శన లేదా ప్రత్యక్షత పొందే మెట్టు. ప్రార్థనా మెట్లలోని మొదటి 6 మెట్లు ఆవరణము, పరిశుద్ధ స్థలము వంటివి. చివర మెట్టు అతి పరిశుద్ధ స్థలము వంటిది. అలాగే ఇప్పుడు ఎవరైనా అతి ప్రత్యక్షతా స్థలము కట్టిస్తే ఇప్పుడును ప్రభువు దిగివచ్చును. ఈ లోకములో ఆవరణ, పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలములు ఉన్నట్లు ఇలాగే పరలోకములో ఉన్నవి. పెండ్లి కుమార్తె నూతన యెరూషలేములో ఉండును. ప్రత్యక్షపు గుడారములోని తరగతులు, ప్రార్థనా మెట్లులోని తరగతులు, దేవాలయములోని తరగతులు గ్రహిస్తే మోక్షములో భాగములుండును అని గ్రహిస్తారు. ప్రభువు ఎందుచేత మనకు కనబడడు, మాట్లాడడు? జవాబు, ఆయనకు మనకు ఏదో తగాదా ఉండబట్టి. పాపము లేకపోయినా ఆయనతో స్నేహము కుదురుట లేదన్నమాట. ఆయనతో పరిచయము లేదన్నమాట. పాపము లేకపోవచ్చును, కలహము లేకపోవచ్చును, పరిచయము లేకపోవచ్చును, కానీ విసుగుదల, కష్టము ఉండవచ్చు. ఇట్టివి ఉంటే ప్రభువు కనబడుట, మాట్లాడుట అనేది ఉండకపోవచ్చును. అలాగూ నూతన యెరూషలేములో చేరు తరగతిలో ప్రభువు మిమ్ములను చేర్చుకొనుగాక. ఆమేన్.